అందరికీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తరఫున కృతజ్ఞతలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న ముత్యాల ముగ్గుల పోటీని మీరు మీ ముగ్గులు ఎలా వేశారో మరోసారి మీ టీవీలలో చూపించే విధంగా ఈ ప్రోగ్రామ్ కవరేజ్ చేసిన సిటీ కేబుల్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బంద్ ట్యాబ్ బంద్ ముగ్గు దగ్గరికి వాటర్ పోతున్నాయి. వాటర్ కూడా చూడండి అమ్మా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీల్లో 4,000 రూపాయలు, మూడవ బహుమతిగా 3,000 రూపాయలు, అదేవిధంగా మరొక 20 కన్సోలేషన్ బహుమతులు, భారతీ పిల్లల హాస్పిటల్ బహుమతులు, ఆనంద్ సెలక్షన్ వారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విజయ్ మహేష్ గారు, లక్ష్మణ్ మన దుర్గా సిటీ కేబుల్, జగ్చాల్ సిటీ కేబుల్ హరి గారు, శ్రీ ఛానల్ నుంచి నరేష్ గారు వచ్చారు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదే గుండేటి రాజన్న గారు, ఈ యొక్క టైం వరకు మీరు ముగ్గులు వేసిన తర్వాత మీరందరూ కూడా మీకు సైడ్కి చైర్లు నుంచి అజితా మేడం గారు న్యాయ నిర్ణేతలు సహా వెంబడి వెళ్ళి ఆ యొక్క గారు, అదేవిధంగా ఆంధ్రజ్యోతి స్టాఫర్ వేణా గారి ఆధ్వర్యంలో మన మిగతా టీం అందరు కలిసి స్పెషాలిటీ దంత వైద్యులు డాక్టర్ కళ్యాణ్ కుమార్ గారు, డాక్టర్ అమితారెడ్డి మేడం గారికి స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క ఏబిఎన్ అమితారెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ యొక్క కెనరా బ్యాంక్ ఇచ్చేస్తున్న శ్రీ సాయి డాక్టర్ కళ్యాణ్ కుమార్, డాక్టర్ అమితారెడ్డి మేడం గారిని ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. గౌతమ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్నటువంటి ముత్యాల ముగ్గుల పోటీకి ఇచ్చేసినటువంటి అతిథులకు మహిళలకు స్వాగతం సుస్వాగతం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గత కొన్ని సంవత్సరాలుగా మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, జ్యోతి హై స్కూల్ అండ్ ఐఐటి అకాడమీ వారు ఈ ముత్యాల ముగ్గుల పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్న వారికి 6,000, అదేవిధంగా సెకండ్ బహుమతి 4,000, మూడవ బహుమతి సుస్వాగతం. ప్రతి ఏటా ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో మేము ఈ ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏటా వచ్చిన దానికంటే ఈ సంవత్సరము చాలా మంచి స్పందన వచ్చింది. మహిళలు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా భాగస్వామ్యం అయ్యారు. చాలా మంచి విషయం. గత 21 సంవత్సరాలుగా మేము ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా 6,000, ద్వితీయ బహుమతిగా 4,000, తృతీయ బహుమతిగా అందిస్తున్నాము. అదేవిధంగా కన్సోలేషన్ ప్రైజ్ ఒక 50 కన్సోలేషన్ ప్రైజ్ కూడా మేము అందిస్తున్నాము. న్యాయ నిర్ణేతలు ఎవరినైతే నిర్ణయిస్తారో వారికి ప్రజలు గౌరవ ఎమ్మెల్యే సంజయ్ సార్ గారి చేతుల మీదుగా, గౌరవ జడ్పీ చైర్మన్ వసంత గారి చేతుల మీదుగా, ముఖ్య అతిథుల చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంక్రాంతి పండగను ఈరోజు ముందే తీసుకొచ్చింది మీ ముందటికి. సహజంగా మీరు ఇండ్ల ముందు ఒక్కొక్కరు ఒక్కో ముగ్గు వేసుకొని ఆనందపడతారు, కానీ ఇంతమంది కుటుంబ సభ్యుల మధ్యలో ముగ్గులు వేశారు. సో మీకు బహుమతులు రాకపోయినా బాధపడొద్దు. ఇంతమంది కుటుంబ సభ్యుల మధ్య, ఇన్ని ముగ్గుల మధ్య మా ముగ్గు కూడా ఉందని ఆనందపడాలని కోరుకుంటున్నా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు జగిత్యాల సంజయ్ గారికి, గౌరవనీయులు సోదరి జడ్పీ చైర్మన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతి ఏటా కృషి చేస్తూనే ఉంటుంది. సో అందులో భాగంగానే బతుకమ్మ వేడుకలను, దసరా వేడుకలను, ఇతర అన్ని పండుగలను గౌరవిస్తూ ప్రతి ఏటా ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ వస్తుంది. అందులో భాగంగానే
ముగ్గుల పోటీ సంక్రాంతికి పిండి వంటలు ముగ్గులు చాలా ఫేమస్ కాబట్టి ఆ మహిళల్లో దాదాపు చాలా సంవత్సరాలుగా కొంతమంది ముగ్గులు వేయటమే మర్చిపోతున్నారు. అలాంటి సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాలని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా ఈ ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహిస్తూ వస్తున్నాం. సో మొత్తంగా జడ్జీలకైతే చాలా టఫ్ టైం, అందరూ ముగ్గులు చాలా బాగా వేశారు. సో కాసేపట్లో బహుమతుల ప్రదానం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగ్గులు వేయడానికి వచ్చిన మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈరోజు ఇంతమంది ముగ్గుల పోటీకి వచ్చేయడం చాలా సంతోషకరం. ఇంతమంది చిన్నారులు అందరూ కూడా ఇంకా సంతోషంగా పాల్గొన్నారు. ఇటువంటి వేదికను చేసిన ఏబిఎన్ వారికి నా యొక్క ప్రత్యేక నమస్కారం. ఇంతమంది ముగ్గుల పోటీలో కూడా అన్ని చాలా అంటే ఇంతమంది చిన్నారులు కూడా చాలామంది పాల్గొన్నారు. అందరికీ నా యొక్క నమస్కారం. కళ్యాణ గారికి, దావా సొంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు చేసినటువంటి మహిళా సోదరు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మారుతున్నటువంటి తరుణంలో మనకు ఇరుకైన ఇళ్లలో కనీసం ముగ్గేసుకున్నామంటే కూడా జాగలేని పరిస్థితులు ఉన్నాయి. మరి వీళ్ళ ఉన్న ప్రతిభను వాళ్ళని వాళ్ళు కూడా ముగ్గేసుకొని ఇంటి ముందు ప్రదర్శించామంటే లేని తరుణంలో మరి ఆంధ్రజ్యోతి గారు ఇలాంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి మరి వాళ్ళలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నందుకు వారికి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టగడుతూ ఈ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అనేది కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ముందుగా వారందరికీ కూడా మహిళా తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముగ్గుల పోటీ అనే కానీ చాలామంది రావడము, ఇక్కడ వేసిన వారందరికీ కూడా, ఇక్కడ స్పీచ్ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ముగ్గుల పోటీ అనేది కాదు, నిజంగా వేసిన దాన్ని బట్టి మన సంస్కృతి సాంప్రదాయాలు. ఇప్పుడు సంక్రాంతి వస్తుందంటే ముగ్గుల పోటీ అనేది ఉంటుంది. ముగ్గులు మన ప్రతి ఇంటి దగ్గర వేసుకుంటాము. ఆ ముగ్గులకి మన సంస్కృతి సంప్రదాయాలకు ఏదైతే ఉట్టిపడుతుందో దానికి బహుమతిగా ఇస్తున్నందుకు అది అలా ఇస్తారు. కాబట్టి తప్పకుండా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ ముగ్గుల పోటీకి మేము గెస్ట్లుగా రావడము ఒక ఎత్తు అయితే, ఒక జడ్జీలుగా రావడం వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మేము వస్తే మాట్లాడతాం, కానీ జడ్జీలు అనేది ఫస్ట్ సెకండ్ తెలపడమే చాలా కష్టం. అదని వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకోటి శ్రీనివాస్ గారు, మీరు జడ్జీలను కూడా బాధ పెట్టినట్టుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే ఉంటుందో దానికి రావాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసి ఇది ఆతిథ్యం ఇచ్చిన జ్యోతి హై స్కూల్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి ముందు మన రాబోతున్న మహిళలందరికీ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న ముగ్గులు వేసుకుంటాము. వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరోసారి ఆంధ్రజ్యోతి ఏబిఎన్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. తెలంగాణలో పండుగలలో అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. ఇది 3 రోజులు చేసుకునే పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ. మనం చుక్కల ముగ్గుల్ని ఎందుకు ఎంచుకున్నాము అనుకున్నట్లయితే, చుక్కలు అనేటి ఒకటికి ఒకటి కలుపుకుంటూ పోతే ముగ్గు అవుతుంది. చుక్కలు కలపడమే కానీ విడగొట్టదు. అందుకోసమనే మన ప్రాచీన కాలం నుండి కూడా చుక్కల్ని ఎంచుకొని చుక్కల ముగ్గుల్ని ప్రాచుర్యం ఇవ్వవలసిందిగా ఎప్పుడు వాళ్ళు చెబుతుంటారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే మనము ఆవు పేడతో కల్లాపు చల్లి ముగ్గులు పెడుతుంటాము. ఆవు పేడలో ఉన్న సైంటిఫిక్కి క్రిమి కీటకాలు మన ఇళ్లలో దరిచేరవు కాబట్టి మరి ఆవు పేడను కూడా ఎక్కువగా వాడుతుంటారు. మరి భోగి పండుగ కనుక చూసినట్లయితే, మరి ఈరోజు న్యాయ నిర్ణేతలుగా మేము వ్యవహరిస్తున్నాం. చాలాసార్లు ఏపీఎన్ వాళ్ళకి నేను రావడం జరిగింది. మరి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు న్యాయ నిర్ణేతగా మేము అనిత గారు. ఈనాడు సంస్కృతి సంప్రదాయాలు అనగానే ఇక్కడికో కనుమరుగైపోయే సమయంలో మనంతా కూడా ఫాస్ట్ కల్చర్, ఈ ఫోన్లు, ఇవన్నీ కూడా బంధుత్వాలు మరి కనుమరుగైపోతున్న తరుణం. అదేవిధంగా ఈ సంస్కృతి ముగ్గులు కావచ్చు, బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, ఇదేది కూడా లేకుండా ఉండేటువంటి
తరుణంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఈనాడు గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సులతోటి గౌరవ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారి మరి వారి యొక్క సహకారంతో ఈనాడు ఒక సంస్కృతి సంప్రదాయాలకు నిలయం తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ మహిళా బిడ్డలు, మహిళా తల్లులు అనే విధంగా చాటి చెప్పినటువంటి కవితక్క గారిని కూడా ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సిందిగా ఒకసారి తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాడు ముగ్గు అనగానే ఒక సంక్రాంతి కోసమే కాదు, ప్రతిరోజు ప్రతి ఇంటి ముందట ముగ్గు ఉంటాయి. ముగ్గు లేని ఇల్లు చూస్తే ఒక దరిద్రంతో సమానం, ముగ్గున్న ఇల్లు చూస్తే ఒక లక్ష్మితోటి సమానం అని చెప్పేసి వెనుకట పెద్దలు చెప్పేవారు. ఎందుకంటే ముగ్గు వేసిన ఇంట్లో గట లక్ష్మీదేవి వస్తుందట, దరిద్రం వెనక్కి వెళ్ళిపోతుందట. కానీ ముగ్గు వేయని ఇంట్లో మాత్రం అది చూస్తేనే ఆ యొక్క ఇంటి లక్షణం చెప్పబడుతుంది, ఆ ముగ్గుతోటి తులసి మొక్కతోటి అని చెప్పేసి వెనకట మన పెద్దలు చెప్పేవారు. ఇది ఊరికే రాలేదు కాబట్టి అందరి ఇళ్లలో తప్పకుండా ఇంటి మహిళా యజమాని ముగ్గు వేసినట్టయితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవితో పాటు సకల సంపదలు సంతోషాలు కూడా ఉంటాయని చెప్పేసి మరి పూర్వకాలం నుండి కూడా ఉన్న నాడేది కాబట్టి దాన్ని ఇదే పరంపరగా కొనసాగించాలని చెప్పేసి నిజంగా కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు చేస్తున్నటువంటి 10 సంవత్సరాలకు చేస్తున్నటువంటి గొప్ప ప్రయత్నానికి ఒక మహిళగా నా తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విన్నర్స్ పార్టిసిపేషన్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా కూడా ఒకరే విజేతలు ఉంటారు. కానీ ఈ ముగ్గులను చూస్తే ప్రతి ఒక్క మహిళా తల్లి కూడా ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా విజేతలే. ఎందుకంటే ముగ్గు వేయడం ఇంపార్టెంట్, గెలవడం అనేది అది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి వేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రైజ్ వచ్చినా రాకుండా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. మరి జడ్జెస్ పైన నాగరత్న గారిని మర్చిపోయినా వారికి కూడా మరి చాలా కష్టపడ్డారు జడ్జెస్, హృదయపూర్వక వారికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మమ్మల్ని వేదికపై ఉన్నటువంటి మా అందరినీ కూడా ఇన్వైట్ చేసినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు. చాలా సంతోషం, చాలా మంచి కన్నుల పండుగగా ఏ ముగ్గు చూసినా కానీ చూసే కొద్దిగా చూడబోయేటట్టు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఆ సీరియల్ జరుగుతూ అభిపోయి మాట మాట్లాడి నేను రాజకీయాల్లో తక్కువ మాట్లాడితే నాకు నింపై రిజల్ట్ వాళ్ళకి వస్తుంది కాదు అన్నట్టు. సో జడ్జెస్ పంపిస్తే సరదాగా అన్నాడు. కానీ మా జడ్జెస్ అందరూ కూడా మా డాక్టర్ నాగరత్న గారు, డాక్టర్ కళ్యాణ్ మిసెస్ మిగతా అందరు కూడా, అనిత గారు, ఇంకొక జొమ్మ గారు అయితే చాలా సీనియర్. అసలు ముఖ్యంగా ముగ్గురు వేసా గుర్తుంచుకోవాలి, జడ్జిలో తప్పేం ఉండదు. వాళ్ళకి ఎంత కష్టంగా ఉన్నదంటే మీరు అందరు కూడా ముగ్గురు అంతా మంచిగా వేసారు అంతేనా? ముగ్గురు వేసి అందరికీ ఒకసారి చప్పట్లతో అనేది ఉంటుందా గట్టిగా శుభాకాంక్షలు. మరి ముగ్గులు అనేది సంక్రాంతి అప్పుడు మనం కొంచెం గొప్పగా వేసుకుంటాం కాబట్టి మన భారతీయ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సాంప్రదాయం. ఏ పల్లెటూరుకి వెళ్ళినా పట్టణం వెళ్ళినా ఇప్పుడు పట్టణీకరణ అయిపోయి అన్ని సిమెంట్ అయిపోయింది కాబట్టి, కానీ అంతకుముందు ఏ ఇంటి ముందైనా పొద్దుగా వెళ్తే పెండతోటి అలుకుదల్లి ఈ శుద్ధతోటి మనం ఎలా ముగ్గేసుడు, ఇంకా కొంచెం ఉండాలంటే పసుపు పెట్టి అదేవిధంగా కుంకుమతోటి కొంచెం పెట్టడం అనేది ప్రతి కడప మీద కడప ముందు అనేది సహజంగా ఎప్పటి నుంచో చూసాం. మరి ప్రత్యేకంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో ముగ్గుల పోటీలు అనేటివి కూడా మన దశాబ్దాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంటి వాకిలి ఇంటి గుడి చెప్తారన్నట్టు ఇంటి ముందు ఎంత శుభ్రంగా ఎంత అందంగా ఉంటే ఆ ఇంటి గుడి చెప్తారని చెప్పి కొంతమంది నానిది. మరి ఈరోజు సంక్రాంతి కంటే ముందే ఈ ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి విశిష్టత గురించి కావచ్చు, భోగి కనుమ గురించి సోదరి చంద్ర గారు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సంక్రాంతి విశిష్టత మనందరూ తెలుసు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి మన కాలంలో మార్పులు వస్తాయి కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మనం ఆధ్యాత్మికంగా కూడా గుర్తిస్తాం. మరి అలాంటి సంక్రాంతి కంటే ముందు చాలా స్కూళ్ళకు మనకు వెకేషన్స్ రావడం, ముఖ్యంగా ఆంధ్రాలో పంటలు కొద్దిగా లేట్ వస్తాయి. ఈ టైంకు వాళ్ళకు ధాన్యం అందిస్తుంది కాబట్టి ఆంధ్రాలో ఎక్కువ జరుపుకుంటాం. తెలంగాణలో మనకు దసరా దీపావళి అంటే మనం దసరా ముఖ్యంగా గొప్పగా జరుపుకుంటాం. వాళ్ళేమో ఆంధ్రాలో జరుపుకుంటాం. మనం ఇప్పుడు ప్యాడీ ఎక్కువైంది కానీ అంతకుముందు మక్కలు వేసుకుంటాం. మక్క జొన్న
మళ్ళీ తెలంగాణ ఆ మక్క కానీ చందా కానీ మనకు దసరా వరకు వస్తుంది కాబట్టి దసరానే మనకు పెద్ద పండుగ అప్పటికే మనకి వాళ్ళేమో ఈ వర్గాలు ఇవన్నీ కాలువలు మోసుకెళ్ళాయి కాబట్టి కొంచెం లేట్ చేసుకొని తమిళనాడు ఇంకా పెట్టుకుంటుంది సో వాళ్ళందరూ కూడా ఆంధ్ర కల్చర్ తమిళనాడు కల్చర్ ఇది ఎక్కువ మనదేమో అది ఉంటుంది కానీ ఏది ఏమైనా మన భారతీయ సంస్కృతిలో ఇవన్నీ భాగాలు విభిన్న సంస్కృతులు విభిన్న భాషలు అన్ని గమనిస్తేనే మన భారతీయ సంస్కృతి మన సంస్కృతి ఉట్టిపడే విధంగా ఈనాడు మన అమ్మాయిలు అందుకోవచ్చు సోదరి మనలో ఇంత మంచి ముగ్గురు వేసిన సోదరులను కూడా బాగా చేస్తే బాగుంటుంది ఎందుకంటే మగవాళ్ళు కూడా వేసే ఆట ఉండొచ్చు మరి సోదరు వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ అయినందుకు వారందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక ప్రజలందరూ కూడా ధన్యవాదాలు ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు